నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసినాం. నిన్న హరీష్ రావును అక్రమంగా అరెస్టు చేసినటువంటి విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన చెలరేగినటువంటి సంఘటన. ఇక కౌశిక్ రెడ్డి పైన అన్యాయంగా అక్రమంగా అరెస్టు జరుగుతుందని తెలుసుకున్నటువంటి హరీష్ రావు ప్రొద్దున్నే కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిన తరుణంలో అరెస్టును అసలు ఏ విధంగా అరెస్టు చేస్తున్నారు, మరి ఎఫ్ఐఆర్ కాపీ ఏమైనా ఉందా, అరెస్టు వారెంట్ ఏదైనా ఉందా అని పోలీసులను నిలదీసిన పాపానికి హరీష్ రావును కూడా అక్రమంగా అరెస్టు చేసినటువంటి వైనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా రేవంత్ రెడ్డి కనుసనల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నటువంటి అంశం. ఇక పోలీసులు అనేది కూడా పాలనకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి అంశం. ఇక చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే జరుగుతూ ఉన్నది. ఇక గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. నిన్న అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయంలో సిద్దిపేటలో కూడా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసినటువంటి ఘటనలు కూడా మనం చూసినాం. ఇక ఈ రకంగా అక్రమంగా అరెస్టులు, ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ఈ రకంగా నడిపిస్తుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తను ఇంకా ఎన్ని రోజులు ఈ రకంగా వ్యవహారం చేసుకుంటూ పోతాడో, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏ సమయంలో చూసినా, ప్రొద్దున చూసినా, రాత్రి చూసినా 24 గంటల సమయము, 24 గంటలు తన ఆలోచన ప్రతిపక్ష పోళ్లను ఎట్లా అరెస్టులు చేయాలి, ప్రశ్నించే గొంతును ఎట్లా ముయ్యాలి, ఇగో ఇట్లాంటి ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేస్తా, ప్రజలకు పని చేస్తా అనేటువంటి ఆలోచన లేదు. ఏమన్నంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, ఈ లేనిపోని వాగ్దానాలు చేయడం, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా అంటావు, రైతులకు మేలు చేస్తా అంటావు, రైతులకు ఏదో చేస్తా అంటావు, రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తా అంటావు, ఏం చేసింది లేదు, పోయింది లేదు. ప్రశ్నించే గొంతులను ముయ్యడం, ప్రశ్నించిన వాళ్ళను అరెస్టులు చేయడం. కౌశిక్ రెడ్డి పైన అక్రమ అరెస్టును అడ్డుకున్నందుకు ఏది ఎఫ్ఐఆర్ కాపీ ఏది, అరెస్టు వారెంట్ ఏది అని హరీష్ రావు అడిగినందుకు హరీష్ రావును కూడా అరెస్టు చేసిండ్రు నిన్న. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది ఇవాళ రాష్ట్రంలో. ఇక చూడరిగో, ఇకపోతే కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి. ఇంకెందుకు పెద్దరికం నిలబెట్టుకున్నాడు? ఆయన పెద్దరికాన్ని నిలబెట్టుకునే పని నువ్వు చేస్తున్నావా? ఈ ఇందిరమ్మ ఇల్లు గెలిచినప్పటి నుండి చూపెడుతున్నావా? ఈ పొంగులేటి బట్టి విక్రమార్క చేతులు పెట్టి ఆ చేతులు ఎట్లా అంటే కరిగిపోతున్నాయి, అరిగిపోతున్నాయి. ఆ బొమ్మలు పెట్టుడే ఈ ఫోటోలు కనబడే తప్ప ఇందిరమ్మ ఇల్లు కట్టింది లేదు, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు పోయి ఆ ఇంట్లో నివసించింది లేదు. ఏడాది సినిమా అయిపోయింది, మీ పాలన ఏడాది పాలన అయిపోయింది. ఇంకా 3 ఏళ్ళు మధ్యలో ఉన్నది, 3 సంవత్సరాలు. 1 సంవత్సరం ఎలక్షన్స్, మళ్ళీ ఎలక్షన్ల కోడ్ వస్తుంది, అసెంబ్లీ ఎన్నికల కోడు, అడావిడి మన్ను మశనం అది జరుగుతూనే ఉంటుంది. ఇక 3 సంవత్సరాల కాల వ్యవధిలో నువ్వు రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు ఇండ్లు ఎప్పుడు కట్టిస్తావు, వాళ్ళకు నివాసం ఎప్పుడు కల్పిస్తావు? మూసి ఎంబడి ఉన్న ఇండ్లను కూడా కొట్టినావు, వాళ్ళకు నివాసం ఏర్పాటు చేయలే. ఎప్పుడు చూసినా ఈ ఊరింపులు మాత్రమే కనబడతా ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు. ఇగో 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకైనా రావాలి. ఎవరిని రావాలంటుండు? కేసీఆర్ను రావాలని చెప్తుండు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ 9వ తారీఖున చేయబోతుండట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ విగ్రహానికి అసలు ఇంతవరకు కిరీటం పెట్టలేదని మొన్న వార్తనైతే వచ్చింది. సీక్రెట్గా న్యూస్ ఫొటోస్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆ విగ్రహానికి కిరీటం పెట్టిరా, పెట్టలేదా? తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చి పారేస్తుంటారు రేవంత్ రెడ్డి. అవి అట్లా ఉన్నది కథ. బారాస చేసిన తప్పులు, ఇక అప్పులు సరిదిద్దుతున్నాం. అబ్బో, బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి బారాస 10 సంవత్సరాల్లో చేసిన అప్పులట, తప్పులట ఈసారి సరి చేస్తూ ఉన్నాడట. మరి ఎక్కడి నుండి సరి చేస్తుండు, ఏం సరి చేస్తుండు? అదేనా సరి చేయడం? అరెస్టులు చేయడం, దాడులు చేయడం, ఏమన్నంటే బెదిరింపు మాటలు మాట్లాడడం, ఇదేనా సరి చేయడం? సరి చేసే లక్షణాలు ఇవేనా? సరి చేస్తే రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని బేష్ అంటారు. మరి వాళ్ళు తిట్టుకోవడానికి, ఆడిపోసుకోవడానికి కారణం ఏంది? నువ్వు సరి చేస్తుంది రాష్ట్రంలో ఉన్న ప్రజల భవితవ్యాన్ని కాదు, ప్రజల భవిష్యత్తును కాదు. నువ్వు సరి చేస్తుందంతా కేసీఆర్ మంచిగా సస్యశ్యామలంగా తయారు చేసినటువంటి పనులను కూలగొట్టుకుంటా, మార్పులు చేసుకుంటా, చేర్పులు చేసుకుంటా ముందుకు పోతా ఉన్నావు. నీకంటూ ప్రత్యేకమైనటువంటి పేరు, నీకంటూ ప్రత్యేకమైనటువంటి పని దొరకట్లేదు కదా. కేసీఆర్ ప్రవేశపెట్టిన పనులలో పుల్లబెట్టుడు తప్ప ఇంకో పని లేదు ఇక నీకు.
చిన్న పిల్లల్లా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు చిన్న పిల్లల్లాగా వ్యవహరిస్తున్నట కేటీఆర్ హరీష్ రావు. ఈయనేమో పెద్ద పిల్లగాని లెక్క వ్యవహరిస్తుండు. ముఖ్యమంత్రి ఏమో పెద్ద పిల్లోడు, వీళ్ళిద్దరేమో చిన్న పిల్లలు. ఇక అన్నింటికీ అడ్డుపడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళ యాప్ నమూనా ఆవిష్కరణ. అన్నింటికీ అడ్డుపడితే చట్టం తన పని తాను చేసుకోపోతుంది కదా. నువ్వు కూడా అన్నింటికీ పిచ్చి పిచ్చిగా హామీలు ఇవ్వడం, అడ్డదిడ్డంగా హామీలు ఇవ్వడం చేస్తే ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎప్పుడో ప్రజలు కూడా నీకు చట్టం చేసుకుంటూ వస్తే వెనక్కి ప్రజలు చేసుకుంటూ వస్తారు. నీకు అంతకంటే పెద్ద బలం ఇంకోటి లేదు. నువ్వు చట్టం గురించి వాళ్ళకి చెప్తున్నావు కదా, వాళ్ళు ప్రజల గురించి చెప్తారు. నీకు ప్రజలేసి ఓట్లేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధివి. నువ్వు చేయాల్సిన పని మర్చిపోయి కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నావు కదా. ఇక ఇందిరమ్మ ఇళ్ళ యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ నమూనా ఆవిష్కరణ కూడా జరిగిందట. మరి యాప్లు జరగడము, ఇండ్లు ఇట్లా బొమ్మలు తీసి ఈ రకంగా రూమ్ కట్టిస్తాం, ఇక ఇట్లా ఉంటుంది పాలన, ఇవన్నీ గ్రాఫులు గీయడమే తప్ప నిజానికి ఇల్లు అవుతుందా మరి కాదా? ఈ ప్రభుత్వం అయిపోయేసరికల్లా పేదోడ ఇంట్లో ఉంటాడో ఉండడో తెలియదు. ఇక ఇందిరమ్మ ఇంట్ల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటితో కలిసి ఇందిరమ్మ ఇంటి నమూనా ఆవిష్కరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక డిజిటల్ ఆటోలు బస్సులను బీఆర్ఎస్ అవతలకు పంపిస్తాం. డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం. అయితే డీజిల్ బస్సులు ఆటోలు ఉంటాయి కదా డీజిల్కి సంబంధించినవి, ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తారట. వాటిని హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం. 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు. రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట. 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు ఇచ్చిరట. ఈ 2 ఏళ్లలో 3000 విద్యుత్ బస్సులను ఇస్తారట రవాణాకి. ఎవరికి ఇస్తారా విద్యుత్ బస్సులు? ఆర్టీసీ వాళ్ళకంట. ఇక విద్యుత్ బస్సులు ఎక్కిపోవాలి, కాలుష్యాన్ని మొత్తం లేకుండా చేస్తారు అన్నట్టు. ఇక ఈ విద్యుత్ బస్సులు మెట్రో కట్టుడు, మూసీగుల కొట్టుడు, గివి తప్ప ప్రజలకేమన్నా చేసింది లేదు, ప్రజలకి ఇచ్చింది లేదు. ఇక యాంత్రీకరణ సాంకేతికతకు పెద్దపీట. ఇక డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం. ఇక చిరుధాన్యాలకు బోనస్ ఆలోచన. యాసంగిలోనూ సన్నాలకు బోనస్. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తాడంట. చిరుధాన్యాలకు కూడా బోనసు ఇద్దామనేటువంటి ఆలోచన చేస్తున్నాడంట. ఇక తుమ్మల మాట్లాడుతున్నటువంటి మాట. ఉన్న వాటికైతే చక్కగా రూపుదిద్దుర్రి, లేని వాటి కోసం ప్రయత్నాలు చేయకుర్రి, ఇచ్చేటి అయితే చక్కగా ఇస్తే సరిపోతుంది. రుణమాఫీ రైతు భరోసా రెండు వేస్తే చాలు. ఇక చిరుధాన్యాలకు బోనస్, చింతపండుకు బోనస్, ఇవన్నీ అవసరం లేదు. సరేనా? తుమ్మల గారు ఆ పని చేయరు ఫస్ట్. అయితే ఇక కౌశిక్ రెడ్డి అరెస్టు ఉద్రిక్తత. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ను బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ను బెదిరించిండట కౌశిక్ రెడ్డి. దాని విషయంలో తనను అదుపులోకి తీసుకున్నారంట పోలీసులు. ఇక దీన్ని అసలు అక్కడ బెదిరించినట్టుగా ఎఫ్ఐఆర్ కానీ అరెస్ట్ వారెంట్ కానీ ఏది కానీ పోలీసులు తీసుకొని రాకుండా అక్రమంగా అరెస్ట్ చేసిందంట. ఇవాళ హరీష్ రావు ప్రొద్దున్నే అక్రమ అరెస్ట్ జరుగుతుందని కౌశిక్ రెడ్డి ఇంటికి పోతే, నివాసానికి పోతే తనను కూడా అరెస్ట్ చేసినటువంటి వైనం. ఇవాళ రాక్షస పాలన నడుస్తూ ఉంది. ప్రజాపాలన కాదు, రాష్ట్రంలో రాక్షస పాలన నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అడ్డుకునేందుకు బారాస శ్రేణుల యత్నం. వేర్వేరు ఠాణాలకు హరీష్ను అట్లాగే జగదీష్ రెడ్డిలను కూడా తరలించారట. అడ్డుకునేందుకు పోతే 20 మంది బీఆర్ఎస్ శ్రేణులను కూడా అరెస్ట్ చేసినారంట. ఇకపోతే గచ్చిబౌలి ఠాణాలో హరీష్ రావుతో మాట్లాడుతున్న శంకర్ నాయక్, ప్రశాంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, నిరంజన్ రెడ్డి తదితరులు మొత్తానికి పాల్గొనడం జరిగింది. ఇక్కడ స్టేషన్లో వాళ్ళందరూ కూడా స్టేషన్కి వచ్చారు. హరీష్ అక్రమ అరెస్టు పైన మొత్తానికి ప్రశాంత్ రెడ్డి, శంకర్ నాయక్, కల్వకుంట్ల కవిత, నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా స్టేషన్లోకి పోవడం జరిగింది. ఇకపోతే గచ్చిబౌలి జూబ్లీ మొత్తానికి నాటకీయ పరిణామాల వాదోపవాదాలు, మొత్తానికి తీవ్ర ఉద్రిక్తత మధ్య బారాస ఎమ్మెల్యే
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇన్స్పెక్టర్తో ఈ దురుసు ప్రవర్తన విధులను అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్టు చేసి బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. ఆయన కారును సీజ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, బారాసా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయంపైనే వెళ్ళిన అందరినీ కూడా అరెస్ట్ చేసి పారేశారు. ఇట్లా ఎవరు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసేయరా అన్నట్టున్నాడు రేవంత్ రెడ్డి. దానికి లెక్క పత్రం లేదు, అరెస్ట్ చేసేయరు అన్నట్టున్నాడు. ఆ రకంగా దుర్మార్గపు పాలన వ్యవస్థ నడుస్తుంది అలా. ఇక దేవేంద్ర ఫడణవీస్ను అభినందిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ మొత్తానికి మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఫడణవీస్ను, ఇక దేవేంద్ర ఫడణవీస్ అనే నేను మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం. ఇకపోతే షిందే, అజిత్లకు కూడా డిప్యూటీ సీఎం హోదా దక్కిందట. మొత్తానికి దక్కే అవకాశం ఉంది, దక్కిందా. హరీష్ రావును 30 వరకు అరెస్టు చేయొద్దు, 30వ తారీఖు దాకా అరెస్ట్ చేయకూడదంటూ హైకోర్టు మొత్తానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చు, కేసును కొట్టివేయాలన్న హరీష్ పిటిషన్ పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇక ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్కు నోటీసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందంట. ఇక ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో చక్రధర్ గౌడ్, ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందట దీని విషయం మీద. అయితే మొత్తానికి పోలీసుల దర్యాప్తు కొనసాగించవచ్చు. ఇక కేసును కొట్టివేయాలన్న పిటిషన్ పైన హరీష్ రావు పిటిషన్ వేసినట్ట కేసును కొట్టేయాలని, ఆ కొట్టివేయాలనేటువంటి పిటిషన్ పైన ఏదైతే కేసు నమోదు చేసినటువంటి చక్రధర్ గౌడ్ ఉన్నారో ఆయనకు కూడా నోటీసులు జారీ చేసిరట, ఉత్తర్వులు జారీ చేసినారంట. ఇకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు. పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం ఇక పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం. బ్యాక్లాగ్ను కూడా నివారించడమే లక్ష్యం అంటూ ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు కూడా వెలువడనున్నాయట. ఇక ఏటా 2 సార్లు ప్రవేశాలు. జూలై, ఆగస్టుతో పాటు జనవరి, ఫిబ్రవరిలోనూ ఇక డిగ్రీ, పీజీ కోర్సుల్లో అమలు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు ప్రయోజనం. ఇక యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు కూడా విడుదల చేయనున్నట్టుగా మనం వార్తనైతే చూసుకున్నాం. ఇక మొత్తానికి పీజీ అయినా డిగ్రీ అయినా 2 దఫాల్లోనే కంప్లీట్ చేస్తారంట. ఇక అందాల బొమ్మ, వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటంటే అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసినారంట. ఇక తొక్కీస్లాట మహిళ మృతి ఘటనలో 2గా నమోదైపోయినటువంటి అంశం. ఈ అల్లు అర్జున్ మూవీ ఏదైతే ఉందో అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసిరట. మొత్తానికి తొక్కీస్లాట మహిళ మృతి చెందినటువంటి అంశం. మూవీ చూడడానికి పోతే తొక్కీస్లాటలో మహిళ చనిపోయినట్టుంది. ఇక A1గా సంధ్యా టాకీస్ యాజమాన్యం. ఇక థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. ఇక పుష్ప 2 షోకు అల్లు అర్జున్ వస్తున్నట్లు వాళ్ళు ఇక చెప్పలే. ఇక సెక్యూరిటీ మేనేజర్ పైన కేసు నమోదు చేశాం. ఇక డీసీపీ బెనిఫిట్ షోలు ఇక వద్దంటూ విద్యార్థి సంఘాల నిరసన. ఇక మృతురాలు రేవతి ఫ్యామిలీని అడ్డుకోవాలని కూడా డిమాండ్. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం. ఇక 72 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్నటువంటి డాక్టర్లు. మొత్తానికి ఒక మహిళ చనిపోయింది. అట్లాగే రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగా ఉందట. ఆ సినిమా థియేటర్ యాజమాన్యం మొత్తానికి అల్లు అర్జున్ ఆ థియేటర్కి వస్తున్నట్టుగా చెప్పలేదంట. ఆ థియేటర్కి వచ్చేసరికల్లా తొక్కీస్లాటలో మొత్తానికి ఒక మహిళ చనిపోయింది. ఇంకో యువకుడికి కూడా 72 గంటలు దాటితే తప్ప ఆ యువకుడి పరిస్థితి కూడా చెప్పలేమని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌశిక్ రెడ్డి అరెస్ట్ చూసింది. ఇక కేసీఆర్ పెద్దరికం నిలుపుకో. ఏ విషయంలో పెద్దరికం నిలుపుకోవాలంట, ఈయన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తే దానికి కేసీఆర్ రావాలంట. అసెంబ్లీలో ఖాళీగా సీటు ఉన్నదట, ఆ ఖాళీగా ఉన్న సీటును కూడా పూరించాలి, దాన్ని కూడా నింపాలి, నువ్వు అసెంబ్లీకి రావాలి, వస్తేనే మంచిగా ఉంటుంది అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ రాకపోతే రేవంత్ రెడ్డికి భయం అవుతుందా? వాళ్ళు లోపల ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా కేసీఆర్ అంటే బొగులు పుడుతుంది. ఏం జరుగుతుందో? హరీష్ రావును అరెస్టు చేసినాం, ఇక మరి రాష్ట్రంలో ఇంకేం జరుగుతుందో అని భయంలో పడ్డాడు రేవంత్ రెడ్డి. ఇక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి సలహాలు ఇవ్వు, సలహాలు ఇస్తే ఈయనకున్న భయం పోతుంది. ఇక లోపల గిదే పెట్టుకున్నారా నాయన కుట్ర, ఇక ఇది చిన్నది అనే భయం పోతుంది. మరి లోపల ఇంకేం వరలుతుండు, ఇంకేం చేస్తుండో నీ అవ్వ, నాకు రోజు ఇదే టెన్షన్ అయిపోతుంది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ మొహం కనబడకపోయినా, ఆయన మాట వినబడకపోయినా లోపల భయం
గుబులు పుడుతూ ఉంది. ఏం జరుగుతుందో ఎప్పుడు ఏనంగా సునామీ ముంచుకొస్తుందో అన్నటువంటి భయంలో పడిపోయిండా ఇక రేవంత్ రెడ్డి. మామూలు భయం కాదు. చిన్న పిల్లలు కేటీఆర్ హరీష్ రావు చిన్న పిల్లల్లాగా వ్యవహరిస్తున్నారట. మరి నువ్వు పెద్ద పిల్లోలాగా వ్యవహరిస్తున్నావు. మరి కేసీఆర్ అసెంబ్లీకి రావాలే, వచ్చి తప్పో ఒప్పో ప్రశ్నించు, నువ్వు మాట్లాడు అంటున్నావు. మరి నీకు భయం అవుతుందా, భయం అవుతలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం. ఇక కల్వకుంట్ల చిల్లర పనులు చేస్తున్న కేటీఆర్ హరీష్ను కూసోబెట్టి బుద్ధి చెప్పండి. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక బేషరతుగా పోకుండా కార్యక్రమానికి బేషాజాలకు పోకుండా కార్యక్రమానికి రావాలని కేసీఆర్కు సూచన. ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం యాప్ ప్రారంభం. ఇక నియోజకవర్గానికి 3500 చొప్పున ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేయబోతున్నారట. మొత్తానికి హరీష్ రావును కూసోబెట్టి కేటీఆర్ను కూసోబెట్టి బుద్ధి చెప్పాలన్నట. అట్లా పోకూరు ఆయన, మీరు ఆగమైపోతురు. మొత్తం ఈ పక్క ఒగలిపోతురు, ఆ పక్క ఒగలిపోతురు. బాహుబలి సినిమాల ఇద్దరు పోతారు కదా, బాహుబలి సినిమాల అవి అట్లా. రానావును ఈయన ఎవరు, ప్రభాస్, ఇద్దరు చెరువు పక్క పోయినట్టుగా ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు పోతా ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డికి భయం పుడుతుంది. పద్మ వ్యూహాన్ని ఏ వ్యూహంతో దాడి చేస్తారో అని భయంలో పడిపోతుడు మొత్తం మీద. ఇక ఈ కథ అంతా అద్దు, జర కేసీఆర్ నీకు దండం పెడతా, నువ్వన్న అసెంబ్లీకి రా, లేకపోతే మీ అల్లునికి మీ కొడుకు చెప్పు, నా పానం తీస్తురు పొద్దుగాలు వేస్తే, నేను చేసే పనికి కాళ్ళలో కట్ట పెడుతుర్రు, నా బతుకునంతా ఆగం చేస్తురు, జర చెప్పు అని చెప్తుండు. నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా అసెంబ్లీకి రాకపోతే అదో దడ. హరీష్ రావు కేటీఆర్ చెరో మూల ఉంటే అదో దడ. అసలు ఇది తట్టుకోలేకపోతుండు రేవంత్ రెడ్డి. పాలన కంటే భయమే ఎక్కువైపోతుంది మరి. ఇక ప్రాణహితకు ప్రాణం పోస్తాం, వచ్చే ఎండాకాలంలోగా తుమ్మిడిహెట్టి వద్ద ఇక పనులు మొదలు పెడతాం అని చెప్తున్నటువంటి ఉత్తమ్. ఇక్కడ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే హరీష్ రావు దిగుతాడు, కవిత దిగుతుంది, కేసీఆర్ దిగుతాడు. వీళ్ళ కుటుంబంలో ఒక్కరిని అరెస్ట్ చేస్తే ఇంకా ముగ్గురు ఖచ్చితంగా ఎక్కడి నుండో రంగంలోకి దిగుతారు, విడుదల చేస్తారు. మరి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయన కోసం ఎవరు రావాలి? మంచిగా పోయింటారు నాయన, ఇక వీక్తే వీకిండు, మాకు ముఖ్యమంత్రి పదవి అయితే దక్కిందని బట్టి విక్రమార్క అనుకుంటాడు, కోమటిరెడ్డి అనుకుంటాడు. వీళ్ళంతా అట్లనే చూస్తూ ఉంటారు. ఇక్కడనేమో కలిసికట్టుగా పనిచేస్తారు. ఈయనకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డికి. ఈయనకి ఇట్లా అరెస్ట్ అయ్యిందనుకో ఎవరు రారు ఇక విడిపించడానికి. లోపలికి నెట్టే ప్రయత్నమే చేస్తారు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే ఆయన లోపలికి నెడతారు ఫస్ట్. అది అర్థమవుతుంది. ఇక కృష్ణా జలాల్లో 70% వాటా కోసం కొట్లాడుతున్నాం. ఇక రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పైన వారంలో సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఇక తక్కువ ఖర్చుతో పూర్తయ్యేటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినాం. ఇక కాళేశ్వరం నీళ్లు లేకుండానే 1.5 టన్నుల వడ్లు పండినాయి. ఇక 1.87 లక్షల మంది రైతులకు సన్నొడ్ల బోనస్ 500 ఇచ్చినాం. అబ్బో 500 బోనస్ ఇచ్చిండట. అంత పట్టుకునేదే పట్టుకోర్రి అని ఆయన పట్టుకున్నాడు. అట్లా ఈ మొహంలో ముగ్గురు మొహాల్లో తేడాలు చూస్తే అర్థం, ఫేస్ రీడింగ్ బట్టి అర్థం చేసుకోవాలి ఎప్పుడు. కానీ ఈ పాలన ఈయనకేమో భయం అవుతుంది. చేతిలో ఇల్లు మంచిగానే పట్టుకున్నాడు, కానీ ఈ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తానో ఇయ్యను అనే టెన్షన్ ఆయనకున్నది. ఆయన మొహంలో చూస్తే అట్లా కనబడుతుంది. ఇగో ఫేస్ దియ్య ఒకసారి. ఇగో రేవంత్ రెడ్డి మొహాన్ని చూడరే. ఈ 3500 ఇండ్లు నియోజకవర్గానికి నేను ఇస్తానా ఇయ్యనా అని భయంలో ఆయన ముఖం కనబడితే, ఇక అది అట్లా ఉంటే ఎటువా ఆయన ముఖం అట్లా కనబడుతుందని వరకల్లా పోయింది ఏందా ఇది కూడా భయపడ్డది. ఇగో పొంగులేటేమో ఆయన ఫేస్లో ఆయనదో రకంగా కనబడుతుంది. అజ్జుపెట్టు. పొంగులేటిది కూడా మొహంలో తేడా కనబడుతుంది. మా సారు చేతిలో పట్టుకున్నాడు. ఇక బట్టి విక్రమార్క కూడా. వీళ్ళిద్దరికి తెలుసు ఇవన్నీ ఇవన్నీ నాటకాలే, ఇవేం పనులు జరిగాయి అని వీళ్ళిద్దరికి తెలుసు. అందుకే వీళ్ళ ముఖంలో కళ లేదు, కళ ఉన్నది. కళ ఉన్నది. ఇది బాధ్యుడైన ఇచ్చినా ఇవ్వకపోయినా, రాష్ట్రంలో ఇండ్లు వచ్చినా రాకపోయినా, పైసలు వచ్చినా రాకపోయినా, రాష్ట్రం ఎదిగినా బాగుపడ్డా లోపలికి పోయినా రేవంత్ రెడ్డికే వస్తుంది ప్రాబ్లం. మంత్రులు ఏ మంత్రికి కూడా బాధ్యత లేదు, ఏ మంత్రికి కూడా బాధ్యత ఉండదు, ఏ మంత్రికి అవసరం లేదు. రాష్ట్రము
కుంగిపోయిన, పూర్తిగా గరీబ్ అయిపోయిన ధనవంతులైన రేవంత్ రెడ్డి మీదనే ఉంటుంది బాధ్యత అంతా. రేవంత్ రెడ్డి మనకు సారు. తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ఇల్లు, ఆ ఇంటికి పెద్ద మనిషి ఎవరు? రేవంత్ రెడ్డి. ఇవాళ మన ఇంట్లో ఏది లేకపోయినా రేవంత్ రెడ్డి ఇవ్వాలి. వాస్తవానికి అన్నీ తనతోనే మన బతుకులు. ఇది ఇంకా ఏడాదిలోనే సివిల్ సప్లైస్లో 11,000 కోట్ల అప్పు తీర్చినామని కూడా చెప్తున్నటువంటి అంశం. అన్నీ బాగానే చేసినావు, మరి ఇంకేం బాగా? ఇక డిగ్రీలో 2 సార్లు అడ్మిషన్లు, షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్. రాష్ట్రంలో ఉద్యోగ అర్హత పరీక్షలు ఇక నుంచి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక టీజీపీఎస్సీ చైర్మన్గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మొత్తానికి ఇకపోతే స్మార్ట్ ఫోన్ ఆరోగ్యానికి హానికరమట. టీనేజర్స్ యువతతో మొత్తానికి స్మార్ట్ ఫోన్ అడిక్షన్ పెరిగిపోతుండడాన్ని ఇక స్పెయిన్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమిక్గా గుర్తించింది. మొత్తానికి సిగరెట్ పెట్టెలపైన హెచ్చరికల మాదిరిగా ఫోన్లపై కూడా స్మార్ట్ ఫోన్ ఆరోగ్యానికి హానికరం అంటూ వార్నింగ్ మెసేజ్లు ప్రింట్ చేయనుంది. మొత్తానికి ఇక మన సిగరెట్ డబ్బా మీద మద్యం సేవించడం ఆరోగ్యానికి, మద్యం తాగడం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా మొత్తానికి స్మార్ట్ ఫోన్ వాడితే కూడా ఆరోగ్యానికి హానికరం అనేటువంటి ప్రింట్ వేయబోతుందట. ఇక దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి, స్మార్ట్ ఫోన్ వాడాలనా వద్దా. 2 3 ఫోన్లు వాడేటోళ్ళకు కూడా జర ఇది గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఇకపోతే స్వచ్ఛమైన గాలితో బిజినెస్. బెంగళూరు ఇక 5 స్టార్ హోటళ్లలో మొత్తానికి సైన్ బోర్డులు. ఇక ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇక సాధారణంగా 5 స్టార్ హోటళ్ళు మొత్తానికి ఫుడ్, బెడ్, మద్యం వంటివి కస్టమర్లకు సర్వే చేస్తాయి. కానీ ఢిల్లీలోని కొన్ని 5 స్టార్ హోటళ్లలో ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి గాలిని అమ్మడం స్మార్ట్ చేసిండ్రు. అయ్యాక పైసలు సంపాదించుకుంటారు, స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తుర్రట. దానికోసం హోటళ్ళు తయారు చేసిరట. తమ హోటల్లో సర్వే చేసే లగ్జరీ వస్తువుల జాబితాలో ఇక గాలిని కూడా చేర్చాయి. హోటల్స్ మొత్తానికి ఎంట్రన్స్లో ఇక సైన్ బోర్డులు ఏర్పాటు చేసి మరి కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇక ఆ సైన్ బోర్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయినాయట. మొత్తానికి గాలిని, స్వచ్ఛమైన గాలిని అందించేటువంటి హోటల్స్ కూడా పెట్టిరట. వాటికి ఫీజులు గుంజుతారు. ఇక ఈ గాలిని అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇవాళ బతుకులు ఎట్లున్నాయో అర్థం చేసుకోరు. ఇక నీళ్ళు అమ్ముకున్నది చూసినాం, మట్టి అమ్ముకున్నది చూసినాం, ఇసుక అమ్ముకున్నది చూసినాం, కానీ ఈ గాలిని అమ్ముకునే దుర్భరమైన పరిస్థితి ఎక్కడి నుండి వచ్చిందిరా నాయన. ఇంత ఘోరమా? అంటే బతకలేకపోతున్నారు జనాలు గాలి లేకపోతే. అధిహితకు ప్రాణం పోస్తాం, వచ్చే ఎండాకాలంలోగా తుమ్మిడిహెట్టి వద్ద పనులు మొదలు పెడతాం. వచ్చే ఎండాకాలం కల్లా తుమ్మిడిహెట్టి దగ్గర పనులు మొదలు పెడతారట. ప్రాణహిత ఏదైతే ఉందో దానికి ప్రాణం పోస్తారట. వీళ్ళు సంపకపోతే నయ్యం, ఇంకా సంపకపోతే దేవుడు ఎరుగు. ప్రాణం పోసు తర్వాత విషయం. ఉన్న వాటిని రూపుదిద్దుర్రి నాయన అంటే లేని దానికి ప్రాణం పోస్తారట వీళ్ళు. ప్రాణహితకు ప్రాణం పోస్తారట. అబ్బో చెప్పుడు పాడుగాను. చెప్తే మాత్రం ఇంత అంత కాదు, గుట్టలు కరిగిపోవాలి. గుట్టలు కరిగిపోయినట్టు మాటలు మాణిక్యాలు, చేతలు డమ్కీలు. అది అంత పదం ఉంటుంది, అది సామెత మనకు రావట్లేదు. కానీ మాటలు మాణిక్యాల్లాగా ఉన్నాయి, చేతలు మాత్రం ఎండిపోయిన డబ్బాలు ఎక్కువ ఉన్నాయి. ఇకపోతే కృష్ణా జలాల్లో 70% వాటా కోసం కొట్లాడుతున్నాం. 70% వాటా కోసము కృష్ణా జలాల కోసం కొట్లాడుతూ ఉన్నారట. మా ఉత్తమ్ కుమార్ చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ను చూపెట్టి ఒక్కసారి. ఏం భయపడకుర్రి, మేము కొట్లాడుతున్నాం మీకోసమే అని చెప్తుండు. మరి మన కోసం కొట్లాడుతుర్రో, మరి వాళ్ళ జేబులు కాసులు నింపుకోవడానికి కొట్లాడుతుర్రో, కానీ మొత్తం మీద కొట్లాడుతున్నాం అంటుండు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పైన వారంలో సుప్రీంకోర్టుకు వెళ్తాం. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినాం. ఇక కాళేశ్వరం నీళ్లు లేకుండానే 1.5 టన్నుల వడ్లు పండినాయట. కాళేశ్వరం నీళ్లు లేకుండానే 1.5 వడ్లు వండినాయట. ఇక 1.87 లక్షల మంది రైతులకు సన్నోడ్ల బోనస్ 500 ఇచ్చినాం. సన్నోడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినట. 1.87 లక్షల 1,87 లక్షల వడ్లు పండినాయట. ఇకపోతే ఏడాదిలోనే
సివిల్ సప్లైస్లో 11,000 కోట్లు అప్పు తీర్చినాం. ఏడాదిలోనే సివిల్ సప్లైలో 11,000 అప్పు కూడా తీర్చిరట వీళ్ళు. అంటే ఆ రకంగా పాలన గట్టిగానే చేస్తున్నట్టున్నారు. మరి ఏడ కనబడతలేదు, ఏడేం కనబడతలేదు మరి పాలనల తేడా. ఇక మోదీ అదానీ ఏక్ హై. ఇక డ్రెస్ల పైన స్టిక్కర్లతో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు. అయితే మోదీ అదానీ ఏక్ హై అనేటువంటి స్టిక్కర్లు డ్రెస్ల మీద వేసుకొని నిదర్శనలు చేస్తూ ఉన్నారట, నిరసనలు వ్యక్తం చేస్తున్నారట. పార్లమెంటు వద్ద రాహుల్ డ్రెస్పై స్టిక్కర్ అంటిస్తున్నటువంటి ప్రియాంక. అబ్బా, ప్రియాంక అంటిస్తుంది రాహుల్ ఆ షర్ట్ పైన ఏమని, మోదీ అదానీ ఏక్ హై అని. మొత్తం మీద అదానీ వ్యవహారం పైన బీజేపీ వేయాల్సిందేనని అదానీ వ్యవహారం పైన జేపీసీ వేయాల్సిందేనని డిమాండ్. సభలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం. అమెరికన్ బిలియనర్ ఇక సోరోస్ మొత్తానికి ఎజెండానే రాహుల్ అమలు ఇక చేస్తున్నారని కూడా బీజేపీ ఫైర్ అయిపోతుందట. ఇక ఆందోళనల మధ్య ఉభయ సభలు నేటికి వాయిదా పడనున్నాయట. ఇక ఈ ఆందోళనలు చేయంగా ఈ సభలు ఆయనతో వాయిదా పడేసిరట. ఇవాళకి వాయిదా పడుతున్నాయి సభలు. ఇకపోతే బీజేపీ కోవట్ రేవంత్ రెడ్డి సారు బీజేపీకి కోవట్గా పనిచేస్తుండు. ఇది ఫస్ట్ మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఈయన ముఖ్యమంత్రి కాగానే నరేంద్ర మోడీ దగ్గరికి పోవడం, చెంచా బేగంపేట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి ముచ్చటాడుకోవడం. ఎన్ని గంటలు ముచ్చటాడుకున్నారు? 2 గంటలో 3 గంటలో గంట సేపు మొత్తం మీద ఇద్దరు పోయి రూమ్లో కూర్చుని ముచ్చట పెట్టి బయటకు వచ్చారట. మరి ఆ ముచ్చటల్లో ఏం పెట్టిరో, మోదీకి కోవట్టుగా పనిచేయి రేవంత్ రెడ్డి, నీకు బతుకు మంచిగా ఉంటుంది, నిన్ను అరెస్ట్ చేయరు, నిన్ను మొత్తం ఎల్లవేళలా కాపాడుకుంటారు అని చంద్రబాబు నాయుడు చెప్పినట్టున్నాడు. ఇక రేవంత్ రెడ్డి అనొచ్చు, గురువా నువ్వు చెప్పినాక నేను వినానా, నువ్వు ఆంధ్రప్రదేశ్లో చూసుకో, నేను తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటా, పక్కనే మనం ఉంటాం, నీ కిందనే నేను వచ్చినా, నీ ప్రోద్బలంతోనే నేను ముఖ్యమంత్రిని అయినా, నువ్వు చెప్పినట్టు నేను వినానా, అన్నీ చూసుకుంటా పో, రాష్ట్రంలో అన్నీ చూసుకుంటా, కేసీఆర్ హరీష్ రావు సంగతి చూసుకుంటా, రాష్ట్ర ప్రజల సంగతి చూసుకుంటా పోయిగా అని చెప్పిండో ఏమో. మరి మోదీకి కోవట్లాగా పనిచేస్తున్నట. రాహుల్ గాంధీకి వెనుపోటు పొడిచిండు. ఆయన అన్నం తిన్నాడు, ఆయన నీళ్లు తాగిండు, ఆయన ఉప్పు తిన్నాడు, ఆయనకి గుండు సున్నం పెట్టిండు. రాహుల్ గాంధీ జర అర్థం చేసుకో, మీ రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తూ ఉన్నాడు, మరి నీకు అర్థం కావాలి ఇప్పటికైనా. మా రేవంత్ అని రేవంత్ పిలిచినప్పుడల్లా అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు వస్తున్నావు, సోనియా గాంధీ వస్తుంది, అటు పోతే ప్రియాంక గాంధీ కూడా వచ్చింది. మరి ఏంది మీ రేవంత్ చేసిన కథ ఏంటంటే సాటు వ్యవహారం చేస్తుండు, మోదీతోని చేతులు కలిపి అట్టట్లా పిలుతాన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏదో వట్టిగా మీదికి వెళ్తా, లోపల మాత్రం నువ్వు మొత్తం నా ప్రేమ నాదే, నువ్వు మోదే నా ప్రేమ, నా గుండెలు ఉన్నది మోదీ సారే, రాహుల్ది ఏమున్నది ఉట్టిదే, అది పైన జనాలకు లోన లొటారం పైన పటారం అన్నట్టుగా చేస్తుండట. అందుకే దొరకని రాహుల్ అపాయింట్మెంట్. ఇది వాస్తవం, అపాయింట్మెంట్ అందుకే ఇతరేట రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతలేదట రాహుల్ గాంధీది. మరి ప్రేమ ఉన్నోడైతే, రాహుల్ గాంధీకి నమ్మకంగా పనిచేసినోడైతే అపాయింట్మెంటు రాగానే ఇవ్వాలి. ఎంతమంది ఉన్నా ముందుగాల రేవంత్ రెడ్డిని తీసుకోవాలి, అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడాలి. మరి అపాయింట్మెంటు ఎన్నిసార్లు పోయినా ఇస్తారట. మరి ఇవ్వకపోవడానికి కారణం ఏందా అంటే ఆయన మోదీ మనిషి, పక్కలో పాము ఉన్నట్టు అయిపోతుంది ఇప్పుడు. ఇక నెలలుగా వేచి చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, నెలల కొద్దీ వేచి చూస్తున్నట రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం. ఇక రేవంత్ రెడ్డి నిర్ణయాలపైన తీవ్ర అసహనం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులతో రాహుల్ను ఇరకాటంలో పెట్టిన రేవంత్, అదానీ ఒప్పందంతో ఇద్దరి మధ్య పెరిగిన దూరం, ఇక రేవంత్ కారణంగా జాతీయ స్థాయిలో తగ్గిన రాహుల్ పరపతి. రేవంత్ వల్ల జాతీయ స్థాయిలో తగ్గిపోయిందట రాహుల్ గాంధీ పరపతి. ఇంకా నిన్ను దగ్గర పెట్టుకుంటాడా? ఇకపోతే హామీలు అమలు చేయకపోవడంతో ఇక తిట్టకుండా తిడుతున్న జనం, గ్రామాల్లో బలహీనపడుతున్న కాంగ్రెస్, రాహుల్కు అందుతున్నటువంటి గ్రౌండ్ స్థాయి రిపోర్టు. అందుకే రేవంత్ దూరం పెడుతున్నటువంటి అగ్రనేత రాహుల్ గాంధీ. గ్రౌండ్ రిపోర్ట్, గ్రామాలలో అక్కడక్కడ మొత్తం తగ్గిపోతుందట కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ తుని అమ్మ ఇది ఎందుకు రాబాయి ఉండి ఒక్కరికి మేలు జరుగుతులేదని తిట్టుకుంటురట. గ్రామాల్లో తగ్గిపోతున్న ఆదరణ, ఈ విషయంపైనే రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టిన రాహుల్ గాంధీ.
అపాయింట్మెంట్ దొరుకుతలేదట. ఢిల్లీకి పోతా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, పోతా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. పైసలన్నీ మనయే. మంచి హెలికాప్టర్లో పోతుండు, హెలికాప్టర్లు వస్తుండు, చల్లగా పోతుండు, చల్లగా వస్తుండు ఏసీ హెలికాప్టర్లో. పోయితే మరి ఏమైనా లాభం జరుగుతుందా అంటే అపాయింట్మెంట్ దొరుకుతలేదట. మాట్లాడదామంటే ఛాన్స్ ఇస్తలేడు. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ ఎమర్జెన్సీ పాలన, సర్కార్ ప్రజాస్వామిక విధానాలు, పోలీసులను. ఒక విషయం ఏంటంటే పుసుక్కన రేవంత్ రెడ్డి పదవి ఏడబోతుందో అని భయం. అందుకే రాహుల్ గాంధీ పిలిచినా పిలవకపోయినా గుడి చుట్టూ పోయి దండం పెట్టి వచ్చినట్టు పోతా ఉన్నాడు. ఇక నెలలో ఇప్పటికి మత్సార్లు పోయిందట. మరి ఈత తీసి పారేసి ఆయనతో వాళ్ళకి వేరేటోళ్ళకి ఇచ్చిరనుకో పరిస్థానం అయిపోతుంది కదా. గందు కోసమే భయపడి తిరుగుతూ ఉన్నాడు, బుజ్జగించే ప్రయత్నం చేస్తుండు. కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సురుకు పెడతాడు ఎప్పుడో. ఇక రేవంత్ ఎమర్జెన్సీ పాలన, సర్కార్ ప్రజాస్వామిక అప్రజాస్వామిక విధానాలు, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయి. ఇక ప్రజాపాలన కాదు రాక్షస పాలన జరుగుతుంది. సైకోలా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో హరీష్ రావు మాట్లాడుతుండ్రు. మొత్తం సైకో లెక్క చేస్తుండట. సైకో అంటే ఎట్లుంటాడంటే ఓసారి కొడతాడు, ఓసారి మెచ్చుకుంటాడు, పిచ్చి పిచ్చి మాట్లాడతాడు, ఆగమాగం చేస్తాడు, కిందికి చూస్తాడు, మీదికి చూస్తాడు, ఏం చేస్తాడో తెలియదు. బట్టలు చెంపుకుంటాడు, బట్టలు వేసుకుంటాడు, పక్కని బట్టలు కూడా గుంజేసుకుంటాడు. ఇది సైకో లక్షణాలు అన్నట్టు. సైకో అంటే అర్థం కాని మైండ్ సెట్. ఆ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండట. మొత్తానికి సైకో లెక్క. పొంగ చెప్పులు గుంజుకుంటారు వేరేటోళ్ళు. సైకోలు ఎట్లుంటారంటే, సైకో అంటే ఎట్లుంటారంటే పొంగ రోడ్డు పోతే చెప్పులు గుంజుకుంటారు, చేతులు ఉన్న కట్టె గుంజుకుంటారు. ఈయన పల్లెంలో ఉండగా కూడా పక్కోని పల్లెంలో తిండి గుంజుకుంటారు. ఈ తిండి తినాక పక్కోని పల్లెంలో తింటారు. ఇది ఇక్కడనే ఉంటుంది. ఇది ఎక్కువ అయిపోతుంది. అయినా కానీ పక్కోని పల్లెంలో బోవ తింటారు, పక్కోని చెప్పులు వేసుకుంటారు, పక్కోని బట్టలు గుంజుకొని వేసుకుంటారు. ఇవన్నీ సైకో లక్షణాలు. సైకో అంటే గిట్లు ఉంటాడు. రోడ్డు పాయింట్ పోతుంటే ఆడ మగ గర్ల్స్, మహిళలు, పురుషులు, వీళ్ళు మనోళ్ళు, వీళ్ళు మందోళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు, ఇట్లాంటి తేడాలు లేకుండా అందరినీ అందరితో పిచ్చిగా వ్యవహరిస్తారు. అట్లాంటి వాళ్ళని సైకో అంటారు. ఆ రకంగా ఇలా రేవంత్ రెడ్డి సైకో లెక్క మారిపోయినట రాష్ట్రంలో. ఇక రేవంత్ పాలన ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అరెస్టులతో అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారంటూ రేవంత్ సర్కార్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోలేదని, పోలీసులను అతిగా ప్రేమించిన ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదన్నారు. రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు ఏం లేదని కూడా హరీష్ రావు పేర్కొన్నారు. ఏ నిరుద్యోగ యువతకు అయితే మాట ఇచ్చారో ఆ యువతను అశోక్ నగర్లో మొత్తానికి వీపులు కమిలిపోయేలా కొట్టించిరని చెప్తున్నటువంటి అంశం. ఏ నిరుద్యోగికి అయితే మాట ఇచ్చిండో ఆ నిరుద్యోగి ఈపు వలిగిపోయేటట్టు కొట్టిపించిందట ఈ సార్ గురించి పరిశాన్ ఉన్నది. ఏం మాట్లాడినా పరిశానే. ఎవరిని అరెస్టులు చేస్తారో, ఎవరి మీద దాడులు చేస్తారో అర్థమైతలేదు. ఇవాళ రాష్ట్రంలో పాలన మీద దృష్టి పెట్టుడు తక్కువ, దాడుల గురించి దెబ్బలు కొట్టడం, అటాక్ చేయడం, దాడులు చేయడం ఇవే జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి నీకు దండం పెడతాం, నీకు చేతులు ఎత్తి దండం పెట్టమంటావా, లేకపోతే ఇంకే రకమైన దండాలు పెట్టమంటావో చెప్పు. జర పాలన మంచిగా చేయి, ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకో. అయ్యో గిది గిట్ట చేసినవేందా సారు అని అడిగితే యుద్ధం చేయక జర కాపాడు, జర ప్రశ్నిస్తే పానం తీస్తా అన్నట్టున్నది పరిస్థితి. నేడు అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన, ఏడాదిగా ఓపెన్ చేయకపోవడంపై ఆగ్రహం. ఇకపోతే నేడు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని ఏడాది నుంచి మూసివేసి పెట్టడానికి కూడా నిరసిస్తూ ధర్నా చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న రేవంత్ నుంచి తెలంగాణను కాపాడాలని కూడా కోరుతూ ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలకు కూడా ఆ పార్టీ హైకమాండ్ కీలక సూచనలు చేసింది. ఉదయం 9 గంటలకు నేతలు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకోవాలని కూడా పేర్కొన్నటువంటి అంశం. బీఆర్ఎస్ నేతలకు పార్టీ హైకమాండ్ కీలక సూచనలు చేసిందట. మొత్తానికి 9 గంటలకు తెలంగాణ భవన్కి చేరుకోవాలని మొత్తానికి పిలుపునిచ్చేసిందట. ఇది పరిస్థితి. ఇకపోతే 4 కోట్ల హృదయాల రూపం తెలంగాణ తల్లికి. ఏ ఒక్కరి
భావజాలమో ఏ ఒక్కరి ఆలోచననో కాదు. ఇక యావత్ తెలంగాణము ఆ తల్లి రూపకర్తలే. ఇక భరతమాత బిడ్డగా రాచరివితో మొత్తానికి వెలుగొంది తల్లి. ఇక ఉమ్మడి 10 జిల్లాల చారిత్రక సాంస్కృతిక ఆనవాళ్ళు తొలిసారి ప్రజాతంత్ర వార పత్రికలో కనబడ్డటువంటి రూపం. ఇకపోతే అంతకుముందు దాశరథి వెలిగినటువంటి తల్లి, మలిదశ ఉద్యమంలో దిద్దుకున్న రూపు, మొత్తానికి 4 కోట్ల హృదయాల రూపం తెలంగాణ తల్లి అంటూ ఇక్కడ వార్తనైతే రాసుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహ పొగడతను, దానికి సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ గొప్పతనాన్ని చూపెట్టడం జరిగింది. ఇకపోతే డిసెంబర్ 9న రాష్ట్ర బంద్ అంట. ఇక పిలుపునిచ్చిన మావోయిస్టులు, డిసెంబర్ 9వ తారీఖున రాష్ట్ర బంద్ పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఇక నమ్మక ద్రోహి సమాచారంతోనే ఎన్కౌంటర్, భోజనంలో విషమిచ్చి చంపారు, కాంగ్రెస్ పాశవిక దాడులను ఖండించాలి. ఇక లేఖలో మొత్తానికి అధికార ప్రతినిధి జగన్ మాట్లాడుతున్నటువంటి అంశం. ఇకపోతే డిసెంబర్ 9న రాష్ట్ర బంద్కు భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. నమ్మక ద్రోహి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకే ఏటూరు నాగారంలో తమ సహచరులు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారని లేఖలో పేర్కొంది. పోలీసులకు అప్రూవర్గా నమ్మక ద్రోహం చేసిరు. మావోయిస్టులను పిలిపించి అన్నం పెట్టి, అన్నంలో మత్తు ప్రాణియాలు కలిపి తినబెట్టి వాళ్ళు స్పృహ తప్పిన తర్వాత కాల్చి చంపారు. దాన్ని ఎన్కౌంటర్గా నిర్ధారించారట. మొత్తానికి మాకు ఇంకా టైం కావాలి, ఇంకెన్ని రోజులు టైం కావాలి, ఇంకా టైం కావాలంట రేవంత్ రెడ్డి సార్కు. ఇద్దామా మరి టైము? ఇక ఉన్న 3 సంవత్సరాలకు టైం ఇచ్చేద్దాం. 3 సంవత్సరాలు ఆయన చెప్తూనే ఉంటాడు, మనం ఇనుకుంటూనే పోదాం. ఆయన చెప్తూనే ఉంటాడు, ఇనుకుంటూనే పోదాం. ఇంద్రమ్మ ఇండ్లు రోజు పొట్టవాళ్ళ ఇట్లా బొమ్మ పట్టుకొని చూపెడతాడు. ఆ ఇంట్లోకి మీరు ఓరు, ఆ బొమ్మ లెక్కనే ఉంటుంది, ఊళ్ళే ఇల్లు కాదు. ఇక కొత్త అల్లుడికి ఆషాఢం అడ్డొచ్చినట్లున్నది. ఇది కథ. కొత్త అల్లునికి ఆషాఢం, ఎప్పుడైనా అత్తగారింటికి పోదామంటే ఎప్పుడు ఆషాఢమే అడ్డొస్తుందట కొత్త అల్లునికి. అట్లున్నది. ఇలా మాకు ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. ఫస్ట్ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. వాస్తవానికి అభివృద్ధి చేద్దామనుకుంటే గెలవంగానే ఎన్నికల కోడ్ ఎంపీ ఎన్నికల కోడ్ వచ్చింది. అది అయిపోగానే మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికల కోడ్ రాబట్టి అది అయిపోగానే నామినేట్ ఎమ్మెల్సీలు, మళ్ళీ పోతే ఏంటి కౌన్సిలర్లు, ఇట్లా అన్నీ వస్తూనే ఉంటే ఇంక ఎప్పుడు అడ్డే ఉంటుంది. పాలన చేయడిగా. ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటున్నాం. క్యాబినెట్లో ఉన్నోళ్ళమంతా కొత్తోళ్ళమే. మీరంతా మాకు ప్రతిపక్ష పార్టీ సహకారం కావాలి. ప్రతిపక్ష పార్టీ సహకారం చేయాలన్నట్టు ఈయనకు. ప్రతిపక్ష పార్టీ సహకారం చేస్తే పని చేసుకుంటూ పోతాడట. ఇది మంచిగా ఉంది ముచ్చట. మాకు ప్రతిపక్ష పార్టీ సహకారం కావాలి. పేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత మాదే. తొలి విడతలో 4.5 లక్షల ఇండ్లు కడతాం. దళితులకు వారసత్వంగా భూములు రాలే. ఇందిరమ్మనే దళితులు. గిరిజనులకు భూములు ఇచ్చింది. ఇందిరమ్మ హౌసింగ్ యాప్ ప్రారంభంలో రేవంత్ రెడ్డి మొత్తానికి ఇందిరమ్మ భూములు ఇచ్చిందట. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన యాప్ కూడా చేసిరట. మరి యాప్లో ఏం పెడతారు? ఇల్లు లేకపోతే ఆ యాప్లో పెట్టాలనా, మరి ఇంటి ఫోటో తీసి యాప్లో పెట్టాలనా, మరి ఏం చేయాలి? మొత్తానికైతే యాప్లు రెడీ చేసిరు. మరి అందరూ యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళ వివరాలన్నీ అలా రాయాలి. ఇది బాగానే ఉన్నది, యాప్స్ అనేది బాగానే ఉన్నది. కానీ మరి ఇల్లు ఎవరికి ఇస్తారు, మరి ఎట్లా జరుగుతుంది, ఎట్లా ముందుకు పోతుంది అనేది అయితే చూడాలి. బీఆర్ఎస్ఏ నోటిఫికేషన్లు ఇచ్చింది, మేము నియామక పత్రాలే ఇచ్చినాం. 55,000 నియామక పత్రాలు అందించినాం. మహాలక్ష్మి స్కీమ్తో ప్రతి ఇంట్లో 10,000 ఆదా. హైదరాబాద్లో డీజిల్ ఆటోలు తిరగొద్దు, ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి పంపించాలి. రవాణా శాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ లోగోను కూడా ఆవిష్కరించిన సీఎం. డీజిల్ బండ్లు, డీజిల్ కార్లు, డీజిల్కి సంబంధించిన ఏవి కూడా హైదరాబాద్లో తిరగద్దట. అన్నీ కూడా బయటకే పోవాలంట. బయటకు ఔటర్ రింగ్ రోడ్ సైడ్ పోవాలంట, అక్కడనే తిరగాలంట. హరీష్ రావు అరెస్ట్. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ ఎమర్జెన్సీ పాలన జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఇకపోతే ఏ గొప్ప మాటలు చెప్పారో అర్ధరాత్రి పూట వారిపై దాడి చేయించారన్నారు. ఈరోజు కూడా గిరిజనులను జైల్లో నిర్బంధించారన్నారు. ఇందిరమ్మ లాంటి ఇళ్లను సైతం కూకుట వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా
ఆ పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారినాయని కూడా చెప్తున్నటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ పోలీస్ స్టేషన్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళ ఆఫీసుల లెక్క మారిపోయినాయట. అంటే ఏ పోలీస్ వ్యవస్థ కూడా ప్రజలకు చట్టానికి అనుగుణంగా పనిచేస్తలేవు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అనుగుణంగా పనిచేస్తున్నాయి. పోలీస్ స్టేషన్లన్నీ పార్టీ ఆఫీసులు అయిపోయినాయట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఆ రకంగా జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో. ఇక బట్టి విక్రమార్క జర ఇండ్లు అయితే జర తొందరగా గట్టించే ప్రయత్నం చేయి. చేతుల ఇండ్లు ఇక చూడు ఇక పొంగులేటి, ఇక ఈ పొంగులేటి అయితే ఆయననే కట్టించి ఆయన ఇంట్లోకి పోయినంత సంతోషంలో ఉన్నాడు. మరి అట్లా అనుకుంటుండా ఇక మీ పని అయినట్టే. ఈ చేతుల్నే ఉంటాయి ఈ ఇండ్లు బొమ్మలు, ఇవి నిజానికి ప్రజల దగ్గరికి పోవు, మీరేమి ఇంట్లోకి రారు, మిమ్మల్ని ముంచుతుండయా అన్నట్టుగా చెప్తుండా. మరి బట్టి విక్రమార్కనేమో సైడ్ నుండి చూస్తుండు ఈ పక్క, ఈయననేమో ఇటు చూస్తే ఈయన ఈ పక్క చూస్తుండు. అంటే ఇద్దరు క్లారిటీగానే ఉన్నారు. ఈ ఇండ్లు అనేది అంత డూబ్, ఇది పని జరగది, ఇది మాకు ఎరికే. ఆడ పైసలు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలుసు, దాంట్లో మర్మం ఏందో వాళ్ళకి తెలుసు, ఏం జరగబోతుందో వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళిద్దరు మొహాలలో తేడా కనబడుతుంది. బలిమీటికి రేవంత్ రెడ్డి ఇట్లా పెట్టి పట్టుకునేదా పట్టుకోర్రి అని ఆయన పట్టుకున్నాడు. అట్లా ఈ మొహంలో ముగ్గురు మొహాల్లో తేడాలు చూస్తే అర్థం, ఫేస్ రీడింగ్ బట్టి అర్థం చేసుకోవాలి ఎప్పుడు. కానీ ఈ పాలన ఈయనకేమో భయం అవుతుంది. చేతిలో ఇల్లు మంచిగానే పట్టుకున్నాడు, కానీ ఈ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తానో ఇయ్యను అనే టెన్షన్ ఆయనకున్నది. ఆయన మొహంలో చూస్తే అట్లా కనబడుతుంది. ఇగో ఫేస్ దియ్య ఒకసారి, ఇగో రేవంత్ రెడ్డి మొహాన్ని చూడరే. ఈ 3500 ఇండ్లు నియోజకవర్గానికి నేను ఇస్తానా ఇయ్యనా అని భయంలో ఆయన ముఖం కనబడితే, ఇక అది అట్లా ఉంటే ఎటువా ఆయన ముఖం అట్లా కనబడుతుందని వరకల్లా పోయింది ఏందా ఇది కూడా భయపడ్డది. ఇగో పొంగులేటేమో ఆయన ఫేస్లో ఆయనదో రకంగా కనబడుతుంది. అజ్జుపెట్టు, పొంగులేటిది కూడా మొహంలో తేడా కనబడుతుంది. మా సారు చేతిలో పట్టుకున్నాడు. ఇక బట్టి విక్రమార్క కూడా వీళ్ళిద్దరికి తెలుసు ఇవన్నీ డూబ్, ఇవన్నీ నాటకాలే, ఇవేం పనులు జరిగాయి అని వీళ్ళిద్దరికి తెలుసు. అందుకే వీళ్ళ ముఖంలో కళ లేదు, కళ ఉన్నది, కళ ఉన్నది. ఇది బాధ్యుడైన ఇచ్చినా ఇవ్వకపోయినా, రాష్ట్రంలో ఇండ్లు వచ్చినా రాకపోయినా, పైసలు వచ్చినా రాకపోయినా, రాష్ట్రం ఎదిగినా బాగుపడ్డా లోపలికి పోయినా రేవంత్ రెడ్డికే వస్తుంది ప్రాబ్లం. మంత్రులు ఏ మంత్రికి కూడా బాధ్యత లేదు, ఏ మంత్రికి కూడా బాధ్యత ఉండదు, ఏ మంత్రికి అవసరం లేదు. రాష్ట్రము కుంగిపోయినా, పూర్తిగా గరీబ్ అయిపోయినా, ధనవంతులైన రేవంత్ రెడ్డి మీదనే ఉంటుంది బాధ్యత అంతా. రేవంత్ రెడ్డి మనకు సారు. తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ఇల్లు, ఆ ఇంటికి పెద్ద మనిషి ఎవరు? రేవంత్ రెడ్డి.